హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఈరోజు మంచి ట్రేడింగ్ సెషన్ నడిచింది. సో బుల్స్ బ్యాక్ ఇన్ యాక్షన్ అనే చెప్పుకోవాలి. అంటే ఈరోజు మార్కెట్ మంచి ట్రెండింగ్లో నడిచింది. సో ఓవరాల్గా మనకు సెన్సెక్స్ అయితే 1046 పాయింట్స్ వరకు పెరిగింది. నిఫ్టీ అయితే 25,100 మార్క్ పైన క్లోజ్ అయింది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అన్ని సెక్టార్స్లో మంచి బయింగ్ అనేది చూసాం. ఆ డీటెయిల్స్ చెక్ చేసే ముందు ఒకసారి ఈరోజు మార్కెట్ చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 1046 పాయింట్స్ పెరిగి 82,408 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 319 పాయింట్స్ పెరిగి 25,112 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 675 పాయింట్స్ పెరిగి 56,252 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 835 పాయింట్స్ పెరిగి 57,995 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 171 పాయింట్స్ పెరిగి 21,613 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇవాళ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే ముందుగా చెప్పుకున్నట్లుగా సో ఇవాళ మంచి ర్యాలీ అనేది చూసాము. సో ఓవరాల్గా మనకు 3 days లాస్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో బ్రేక్ పడ్డట్టయింది. సో ఈ రోజు అయితే నిఫ్టీ కూడా కంఫర్టబుల్గా 25,100 మార్క్ పైన క్లోజ్ అయింది. సో ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 1.29% పెరిగితే నిఫ్టీ కూడా సేమ్ 1.29% పెరిగింది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా పెరిగాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 1.2% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.5% పెరిగింది. వీక్లీ పరంగా చూసినట్లయితే బీఎస్సీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ 1.6% వరకు పెరిగాయి. సో ఓవరాల్గా ఈరోజు నిఫ్టీలో కనుక గెయినర్స్ చూసినట్లయితే జియో ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్ ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో లూజర్స్ కనుక చూసినట్లయితే హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇలా ఉన్నాయి. ఓవరాల్గా మనం సెక్టార్ వైజ్గా చూసినట్లయితే అన్ని సెక్టార్స్ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో మనకు మెటల్ కానీ, పిఎస్యూ బ్యాంక్, రియాలిటీ, పవర్, టెలికామ్, క్యాపిటల్ గూడ్స్ ఇవన్నీ 1 to 2% వరకు పెరిగాయి. బీఎస్సీలో అయితే 52 వీక్ హైక్ గాను 80 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. సో వాటిలో చెప్పుకోదగినవి హ్యుండాయ్ మోటార్, యాక్సిస్ కేట్స్ టెక్నాలజీ, ఎంసీఎక్స్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇలా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.